Unbelievable. Friends, thank you. T20 వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఇండియాకు వచ్చినటువంటి క్యాష్ ప్రైజ్ ఎంతో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా లీగ్ దశలోను, సూపర్ 8 దశలోను ఒక్కొక్క దశలో ఏ దేశానికి ఎంత క్యాష్ ప్రైజ్ వచ్చిందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ టోర్నమెంట్లో మొత్తం ప్రైజ్ మనీ ఎంత అనుకుంటున్నారు? ఒకసారి వింటే షాక్ అవుతారు. ఏకంగా 13.5 మిలియన్ అమెరికన్ డాలర్లు. నిజంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఒకటి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే, డాలర్లలో చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే సుమారుగా 120 కోట్ల రూపాయలు. అక్షరాల 120 కోట్లు. ఒక్కసారి ఆ నంబర్ ఊహించుకోండి, ఎంత పెద్ద మొత్తమో. సరే, బాగుంది, 120 కోట్లన్నారు. మరి ఈ డబ్బుని టీమ్స్కి ఎలా పంచారు? అంటే ఎవరికెంతిచ్చారు? ఆ లెక్కలేంటో చూద్దాం పదండి. మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుపెట్టి విన్నర్స్ దాకా వెళ్దాం. ఫస్ట్ టోర్నమెంట్ నుంచి ముందుగానే బయటికెళ్ళిపోయిన టీమ్స్ సంగతి చూద్దాం. ఓడిపోయినా వాళ్లకి కొంత మొత్తం గ్యారంటీగా ఇచ్చారు. గ్రూప్ స్టేజ్ కూడా దాటని 8 టీమ్స్. ఇందులో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం కూడా ఉందంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉంది కదూ. అలా ఎలిమినేట్ అయిన ప్రతి టీంకి $2.5 లక్షల ఇచ్చారు. ఓకే, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అసలు మజా ఇక్కడ్నుంచి మొదలవుతుంది. టోర్నమెంట్లో ఒక్కో మెట్టు పైకెక్కే కొద్దీ ప్రైజ్ మనీ ఎలా అమాంతం పెరిగిపోయిందో చూడండి. ఇక్కడే మనకు అసలు డిఫరెన్స్ కనిపిస్తుంది. సూపర్ 8కి వచ్చి అక్కడ ఓడిపోయిన టీమ్స్కి $3,80,000 అదే సెమీఫైనల్ వరకు వచ్చి అక్కడ ఓడిపోయిన టీమ్స్కైతే దానికి ఆల్మోస్ట్ డబుల్, అంటే $7,90,000 సంపాదించాయన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. ఫైనల్ పోరు. టోర్నమెంట్లో అందరూ ఎదురుచూసేది దీనికోసమే. మరి గెలిచిన వాళ్లకి, ఓడిన వాళ్లకి ఆ 2 అతిపెద్ద ప్రైజ్ మనీలు ఎంతో చూద్దాం. ఇక చూడండి ఆ అంకెలు. ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కి $1.6 మిలియన్ వచ్చాయి. కాని అసలైన విజేత మన ఇండియాకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? దానికి దాదాపు రెట్టింపు, ఏకంగా $3 మిలియన్. వరల్డ్ ఛాంపియన్స్గా గెలుచుకుంది మన టీం. ఈ $3 మిలియన్ మళ్లీ మన రూపాయల్లోకి మార్చి చూస్తే అక్షరాల 27.5 కోట్ల రూపాయలు. వావ్! ఒక్క టోర్నమెంట్ గెలిస్తే ఇంత పెద్ద మొత్తమా? నిజంగా ఇది ప్లేయర్ల జీవితాలనే మార్చేగల అమౌంట్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రైజ్ మనీ అనేది కేవలం టీమ్స్కే కాదు, వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించిన వాళ్లక్కూడా స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. మరి ఈ టోర్నమెంట్ అంతటిలోనూ అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు కదా మన సంజూ శాంసన్. మరి తనకి ఎంత ప్రైజ్ మనీ వచ్చుంటుంది? ఆ విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఐసీసీ ఈ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకి ఎంత డబ్బు ఇస్తారో అధికారికంగా చెప్పలేదు. కానీ పాత టోర్నమెంట్స్ లెక్కలు చూస్తే దాదాపుగా $15,000 నుంచి $20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు 12 నుంచి 18 లక్షల రూపాయలన్నమాట. అంటే నిజానికి ప్లేయర్కి వ్యక్తిగతంగా వచ్చే ప్రైజ్ మనీ ఒకెత్తైతే, టీమ్గా గెలిచిన కోట్లాది రూపాయలు, అలాగే బీసీసీఐ ఇచ్చే బోనస్లు, వీటన్నింటినీ మించి దేశం తరపున గెలిచినప్పుడు వచ్చే గౌరవం, ఆ కిక్కే వేరు. సో ఫైనల్గా ఒక మాట, ఈ కోట్ల ప్రైజ్ మనీ అంతా ఒకెత్తు. కాని ఆ వరల్డ్ కప్ ట్రోఫీని చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్, ఆ గర్వం, ఆ ఆనందం, దానికి వెలకట్టగలమా? ఈ డబ్బుతో దాన్ని పోల్చగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోపు మన ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.